నల్ల కలువ పార్ట్ 6. డాడ్, నేను మీతో పాటు ఈరోజు ఆఫీస్కి రానా అని అడుగుతాడు వేద్. వచ్చి విశ్వ పని కూడా చెడగొట్టడం తప్ప నువ్వు చేసేదేమైనా ఉందా అని అంటారు ప్రకాష్ గారు. డాడ్, నేనేమంతా బ్యాడ్ బాయ్ని కాదు, మీరే నన్ను బ్యాడ్ అయ్యేలా చేస్తారు మీ మాటలతో అని తెచ్చిపెట్టుకున్న కోపంతో అంటాడు వేద్. సరేలే, మేమే నిన్ను బ్యాడ్ చేస్తున్నాం, కానీ ఎందుకు నీకు సడన్గా ఆఫీస్కి రావాలి అనిపిస్తుంది అని అడుగుతారు ప్రకాష్ గారు. అది ఆఫీస్లో చాలామంది అమ్మాయిలు ఉంటారు కదా, ఎలాగూ పెళ్ళి పెళ్ళి అని గోల చేస్తున్నారు కాబట్టి అందులో నా అందానికి మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని ఒకసారి చూస్తాను అంటాడు వేద్ బాబు ఏదో గొప్ప పని చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ. ప్రకాష్ గారు వీడు మారడు అని నిట్టూరిస్తే, ఏంటి వేద్, నీకింత అందం పిచ్చేంటి చెప్పు, చాలా అందంగా ఉన్న ఆ అమ్మాయికి నువ్వు కాపలా కాస్తూ ఉండాలి అనుకుంటూ కిచెన్లో నుంచి వస్తూ అంటారు సుమగారు. నో మామ్, నా పక్కన నా భార్యని చూసి అందరూ కొల్లుకొని చావాలి, ముఖ్యంగా ఆ నల్లపిల్ల అని బయటికి అని మనసులో మాత్రం నా కళ్ళలోకి వచ్చే ఆ సౌందర్య రాశి కూడా కుళ్ళుకొని చావాలి అంటాడు వేద్. ఏంట్రా వేద్, వైషు ఎంత మంచి అమ్మాయి, అలా పిలవడం తప్పు కదా అని వేద్తో అంటే, పిలవకుంటేనే తప్పు, అయినా నేనేదో లేనిపోని నిందలు వేస్తున్నట్టు అంటున్నావేంటి మామ్, ఆ పిల్ల నల్లగానే ఉందిగా అంటాడు వేద్. ఒకరి రంగుని బట్టి ఇలా ఇన్సల్ట్ చేయకూడదు నాన్న అని సుమగారు అంటే, ఏం కాదులే, మన నల్ల పిల్లేగా, ఏం ఫీల్ అవ్వల్లే అని, డాడ్ పదండి వెళ్దాం అని అనగానే ప్రకాష్ గారు వేద్తో కలిసి ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్ సెల్లార్లో కార్ ఆపగానే ప్రకాష్ గారు ఆఫీస్లోకి వెళ్ళిపోతారు. వేద్ కార్ పార్క్ చేసి కీసు వేలితో తిప్పుకుంటూ విజిల్ వేస్తూ ఆఫీస్లోకి వస్తుంటే అమ్మాయిలందరూ సొల్లు కార్చుకుంటూ మన బాబుకి సైడ్ కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళందరి వైపు చూసి సెంటర్లోకి రాగానే అందరికీ కలిపి ఒక ఫ్లయింగ్ కిస్ విసిరేగానే ఏదో బంగారమే విసిరేసినట్టుగా ఫీల్ అవుతారు అమ్మాయిలు. అదంతా చూస్తూ అక్కడికి వచ్చిన విశ్వ, ఏంట్రా నీ వేషాలు, పద ఇక్కడి నుంచి అని తన క్యాబిన్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఏంట్రా ఇలా లాక్కుని వచ్చేశావు, నేను వచ్చిందే వాళ్ళ కోసం అని వేద్ అనగానే, ఎందుకు వాళ్ళకి ముద్దులు పెట్టడానికా అని వెటకారంగా అనగానే, లేదురా, అందులో ఎవరైనా అందగత్తే ఉంటే పెళ్లి చేసుకుందామని ఒక చెయ్యి టేబుల్కి ఆనించి ఇంకో చేతిలో కీస్ తిప్పుతూ శ్రీకృష్ణుడి లెవెల్లో చెప్తాడు వేద్బాబు. ఏంటి, పెళ్లి చేసుకుందామనా? చూసావుగా ఎంత కరువులో ఉన్నారో, నువ్వు ఒక ఫ్లయింగ్ కిస్ ఇవ్వగానే ఎలా అగబడి మరీ అందుకున్నారో అని అనగానే, మరి ఎలారా నాకు నా ఏంజల్ దొరికేది అని కేబిన్ మొత్తం తిరుగుతూ లెఫ్ట్ సైడ్ కర్టన్ పక్కకి జరగగానే గ్లాస్ వాల్ నుంచి వైశాలి కనిపిస్తుంది. న్యూ జాయినర్స్కి వర్క్ నేర్పిస్తూ ఉంటుంది. తన మాటలు వినపడకపోయినా తను చెప్పే విధానం తన మొహంలో కనిపిస్తూ ఉంటే, దీనిలో చాలా టాలెంట్ ఉన్నట్టుందే అని అనుకోకుండా ఉండలేకపోతాడు వేద్ బాబు. మళ్ళీ తర్వాత, ఎన్ని టాలెంట్స్ ఉంటే ఏం లాభం, అవన్నీ బయటికి కనిపిస్తాయా ఏంటి, చూడగానే కనిపించేది అట్రాక్ట్ చేసేది అందం మాత్రమే అనుకుంటూ వైషు వైపే చూస్తూ ఉంటాడు. అనుకోకుండా వైషు కూడా గ్లాస్ వాల్ వైపు చూడగానే వేద్ బాబు కనబడతాడు. వైషు అలాగే చూస్తూ ఉండేసరికి మన అల్లరి బాబు కన్ను కొట్టి కర్టెన్ మూసేసి ఒక కన్నింగ్ నవ్వు నవ్వుకుంటాడు. ఎందుకురా అలా నవ్వుతున్నావు అని విశ్వ అడిగేసరికి, నల్లపిల్లకి పెద్ద షాక్ ఇచ్చానులే అని అంటూ ఉండగానే అక్కడికి వస్తుంది వైషు. వేద్ను కనీసం పట్టించుకోకుండా, విశ్వ పలానా ఫైల్ అయిపోయిందా, ఇస్తావా అనగానే, కానీ కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి చూడు అని విశ్వ వైషుకి దగ్గరగా జరిగి ఫైల్ చూపిస్తూ ఉంటే, విశ్వకి వైషు అంత దగ్గరగా ఉండడం అస్సలు నచ్చదు వేద్కి.
అసలు మా డాడ్ని అనాలి, దీనికి కూడా మా కంపెనీలోనే జాబ్ ఇవ్వాలా అని విసుక్కుంటూ చూస్తుంటే అతని ఫోను రింగ్ అవుతుంది. స్క్రీన్ మీద నిహా అని నేమ్ కనిపించి వాళ్ళని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలి అని లిఫ్ట్ చేసి హాయ్ నిహా అని స్వీట్కే స్వీట్ అనిపించేంత తీయగా పిలుస్తాడు. ఆ పిలుపుకి ఇక్కడున్న ఇద్దరూ వేద్ వైపు చూస్తుంటే వేద్ గొంతులోని స్వీట్నెస్కి గాల్లో తేలిపోతూ ఉంటుంది నిహారిక. నిహా బేబీ, వాట్ హ్యాపెన్? మాట్లాడట్లేదు అనగానే హాయ్ వేద్, నీతో ఒకసారి మాట్లాడాలి, నిన్ను కలవచ్చా అని అడుగుతుంది క్యూట్గా. నీ అంత అందమైన అమ్మాయి కలుస్తానంటే కలవకుండా ఎలా ఉంటాను బేబీ అని వైషు వైపు చూస్తూ అంటాడు. అయితే ఈవినింగ్ కలుద్దామా అని నిహా అంటే షో బేబీ అని కాల్ కట్ చేస్తాడు. వేద్ ఇంకా విశ్వ తన వైపే చూస్తూ ఉండేసరికి రే విశ్వ, తను మనతో కాలేజ్లో చదివిన నిహారికరా, అప్పుడే ఎంత అందంగా ఉండేది, ఇప్పుడు అసలు ఏమన్నా ఉందా? సూపర్రా, అసలు అందం అంటే అది పాల మీగడ్లా ఎంత వైట్గా ఉంటుందో అని మళ్ళీ వైషు వైపు చూసి కొందరుంటారు నల్ల పిల్లిలా అని రెక్లెస్గా వైషు వైపు చూస్తూ అంటాడు వేద్. వేద్ మాటలకి బాధ అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వైషు. సో ఇదేనండి నల్ల కలువ పార్ట్ 6. మన వైషు బేబీని బాగా హర్ట్ చేస్తున్నాడమ్మా వేద్ బాబు. అంతకంతకు రివెంజ్ వైషుతో తీర్పిచ్చేస్తుందిలేండి మన రచయిత్రి గారు. సో ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు తెలియాలి అంటే తెలుసుగా, మన ఛానల్ ద నావెల్ విస్పెరర్ విత్ వినయాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ, బాయ్.